ఎక్కడైనా యుద్ధాలకి భయపడే రాజులు ఉంటారు కానీ పద్యాలకి భయపడే రాజులు ఉండరు. ఒకవేళ ఉంటే ఆ రాజ్యం పరిస్థితి ఎలా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ along with Asama. Please let's welcome them. చిత్రం రే విచిత్రం మనతో యుద్ధానికి రమ్మంటే రాలేని వాడు నర్తకి మనతో చిత్రం రే విచిత్రం సిగ్గు శరం మానం మర్యాద ఉంటే నాతో యుద్ధానికి రమ్మనురా. మహారాజా వాడు అన్ని మాట్లాడుతున్నా ఊరుకుంటారేంటి? పౌరుషం లేకపోతే నా ఇంటికి రమ్మను, కిలో ఇస్తా. మహామంత్రి వాడి శిరస్సు ఖండించి మా రూమ్ లో పెట్టండి. ఓరోరి శ్రీమచ్చతురారణ పంచానన సహస్రాన వజ్రాయుధ పంచాయుధ సిద్ధ సాధ్య యక్ష గరుడ గంధర్వ కిన్నెర కృష్ణదాసులు ఎవడురా మా రాజుగారి మీదే తిరగబడుతున్నావా? మీ రాజుకే పౌరుషము సిగ్గు లేదు, నీకున్నంత పెద్ద ఈడు ఏదో అత్తత్త ఇచ్చిత్త ఇత్తత్త అత్తత్త. మహారాజా ఎంతకేతను పక్క దేశపు యువరాజా. వాడు మన రాజ్యంలో చివరిని ఎక్కడో గుడిసేసుకొని ఉంటున్నాడు. గుడిసెలో ఉన్నవాడు హరివీర భయంకరుడైనటువంటి మీ ముందు మాట్లాడటమా? ఒక్క ఆజ్ఞ ఇవ్వండి, వాని మస్తకము భిన్నము చేసి మిమ్మల్ని రక్షించదా. మహామంత్రి ఇవాళ మంగళవారం యుద్ధాలు చేయకూడదు, నీకు అవసరమా? మీ రాజుకి ప్రతిరోజు మంగళవారమే. ఉత్సాహం వచ్చిన తర్వాత వర్తమానం పంపిస్తాను, మీరు వెళ్ళండి. చెప్పాను కదరా వీడికి రోషం పౌరుషం ఏమీ లేదని. మహారాజా కళ్ళ ముందున్న వాడిని వదిలేసి ఎప్పుడో వర్తమానం పంపిస్తానంట. మీకేమైనా పొగడా రాజ్యం ఎవరిది, నీదా నాదా? వచ్చి ఎన్ని రోజులు అయింది డ్యూటీలో? 4 దినములు. ఆడి గురించి 4 సంవత్సరాల నుంచి నాకు తెలుసు, అవసరం లేదు. ఏమన్నా బ్లాక్ మెయిల్ చేస్తున్నాడా నేను? వీరుణ్ణి ధీరుణ్ణి సూర్యుణ్ణి కాబట్టి నాకు అలాంటి కుమారుడే పుట్టాలి, వాడే వెళ్లి వాడిని సంహరించాలి. ఎవరైనా మంచి సంబంధం చూడమని చెప్పాను, ఏమైంది? జగదల్పూర్ యువరాణి ఉంది, మీరంటే ముచ్చట పడుతుంది. పిలిపించండి. చిత్తమ మహాప్రభు యువరాణి వారిని ప్రవేశపెట్టండి. అమ్మా స్వాగతం. జగదల్పూర్ యువరాణి పూలమాలను మార్చుకోండి. మహామంత్రి ప్రభు వీడికి రసికం తప్ప పౌరుషం లేదన్నట్టుంది వీడికి. ఆడి ఎంతటి రస్ కూడా మాకు తెలుసులే. ఎవడు వీడు అతను ప్రసంగం మాట్లాడుతున్నాడు? ఆడు ఊరు చివరు ఉంటాడు, టైం కాని టైంలో యుద్ధానికి వస్తాడు. ఇప్పుడు ఎందుకు వచ్చారా యుద్ధానికి? ఏమిటి ఎక్కువ మాట్లాడుతున్నావేంటి? నాకు పెళ్లి రోజు ఇవాళ శోభను యుద్ధానికి రాను. దమ్ముంటే రారా, మగాడివైతే రారా రే. రాజన్నాక మీసాలు ఉండాలిరా, మీసాలు లేవు నువ్వే రాజువిరా. మహారాజా వాడు అన్ని మాట్లాడుతుంటే బెల్లం కొట్టిన రాళ్ళకి అలా చూస్తుంటారే. వాడు అన్నంటున్న మాటలకి నా ఒంట్లో రక్తమే సలసల మరిగిపోతుంది. మహారాజా నీ ఒంట్లో మాసమే లేదా రక్తం ఎక్కడి నుంచి వస్తుంది నాకు అర్థం కాదు. నేను మహారాజుని, నేను యుద్ధం చేయను, తర్వాత చేద్దాం. నువ్వు వెళ్ళరా. ఉప్పు కారం తినట్లేదురా, నీకు దమ్ముంటే రారా, యుద్ధానికి రారా. ఎవరు లేడు ఇక్కడ. నీకు దండం పెడతాను, వెళ్ళరా. మంచి ముహూర్తం చూసి నేనే వర్తమానం అది అలా చెప్పు పదరా. ఒక మగపిల్లాన్ని కనలేవా నా కోసం? ఇలాంటి బిడ్డను కను, వాడి మీదకి సుగులుపుతా. దేవి మహారాజా మీరు అనుకున్నట్టే 12 బిడ్డని మీ చేతిలో పెడుతున్నాను. మహామంత్రి ప్రభు రండి. ఆజ్ఞ. వీడిని తీసుకెళ్లి ప్రపంచంలో తెలియని విద్య ఉండకూడదు. ప్రభు వీరత్వం సూరత్వం ధీరత్వం అన్ని కలిసినటువంటి బిడ్డతో తిరిగి రండి. సకల శాస్త్రాలు మీ అంతటి వాడిని చేస్తాను మహాప్రభు, లేకపోతే పగిలిపోద్ది. అమ్మా లోపలికెళ్ళి దేవి. 20 సంవత్సరాల తర్వాత యువరాజులు వారు ఏం చేస్తున్నారు? సకల స్వాగత ద్వారాలు పలకండి. జయ జయ యువరాజా స్వాగతం. నువ్వెవ్వరు? తండ్రిని. నాన్నారు యుద్ధ విద్యను నేర్పించందా. యుద్ధం చేసి వాడిని గెలివాడు. మహామంత్రి అర్జెంట్ గా బాణాన్ని తీసుకురండి. ప్రభు పట్టుకో. చెయ్యి కాదు నాయన, బాణం పట్టుకోవాలి. చెట్టు మీద కనిపిస్తున్నటువంటి పిట్టని గురి చూసి కొట్టాలి. ఎందుకు? నీకు విద్యలు తెలిసే లేదు, తెలియాలి కదా నాయన. ఏం చేయాలి దాన్ని? అది నా కంటికి కనిపించకుండా పోవాలి. అవునా? ఎగిరిపోయింది, నీ కంటికి కనిపించింది. కొట్టు, గురి చూసి కొట్టు. ఈ బాణాన్ని ఏం చేయాలి? బాణాన్ని తీసుకొని ఇలా వదలాలి. అవునా?
బాణ వదలమంటే పుల్ల ఒకటి వదలాలి. పుల్ల వదులు. మహారాజా పక్క దేశం నుంచి దండెత్తి యాత్ర చేస్తున్నారు. శత్రువులు దండెత్తున్నారా? ఆ. మనకు కూడా 10 దండలు తెప్పండి, మనం కూడా ఎత్తుకొని పోదాం. ఎలా పుట్టారా నా కడుపున? నీ కడుపులో పుట్టలే, ఆ, అమ్మ కడుపులో. ఏం నేర్పించావు? ఆ దున్నపోతుని తీసుకురా. నువ్వు ఇప్పుడు మల్ల యుద్ధం చేయాలి. మళ్ళీ యుద్ధం చేయాలన్నా వల్ల కాదు, ఒక్కసారి చెప్తా. మల్ల యుద్ధం అంటే మళ్ళా యుద్ధం చేయడం కాదు. ఆ ఆంబోతుని వెళ్ళి మట్టి కనిపించు. ఏం చేస్తున్నావు? మట్టి తీసుకపోతాను, కరిపిస్తా. మట్టిని తీసుకెళ్లి దాన్ని నోట్లేయడం కాదు, దాని కొమ్ములు విరిచి నీ వీరత్వం చూపించు. నా రక్తం నీలో ప్రవహించట్లేదురా? ఎమ్మో కోసి చూద్దాం. కత్తి తిప్పడం వచ్చా? ఒక్కొక్కసారి కత్తి వాళ్ళైనప్పుడు శత్రువుల దగ్గర మనం ఉపయోగించే పెద్ద యుద్ధం ఏంటో తెలుసా? ఏంటిది? ముష్టి యుద్ధం వచ్చా? వత్తది. బే, 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 బే. ఏం చేస్తున్నావు? ముష్టి. ముష్టి యుద్ధం అంటే ఇదా? పట్టుకో, కత్తి పట్టుకో. తిప్పరా, నా కొడుకునే కదరా నువ్వు. తిప్పుతా. మహారాణి. అమ్మా మహారాణి వారు. మహారాజా ఎవరు వచ్చారో చూడు. నా బిడ్డ. నేను బిడ్డను కాదు, కొడుకును. నాన్న యుద్ధానికి వస్తావా? యుద్ధాన్ని వెళ్ళి వాడిని సంహరిస్తావా? మహామంత్రి ప్రభు ఇటు రండి. వాడిని పిలిపించండి యుద్ధానికి. అయిపోయావురా, ఇంకా రా. మహామంత్రి ఇంకా ఆలస్యం చేయకుండా యుద్ధ శంఖారావాన్ని పూరించండి. జెండాపై కపిరా తోలు సంతనము మీద వాడిని కాదురా సంహరించాల్సింది, వాడిని పైకి రా. యుద్ధం ప్రారంభించే ముందు పాట పాడతారు, అది పద్యం. భయపడకూడదు, రానన్నా. ఏయ్! నువ్వు ఎందుకురా గంగిరెద్దులు గరుస్తావు? ఎప్పుడు ఆరాలు తెలీదా? తడుకు చేస్తున్నాడు. వస్తున్నాడు అక్కడ. శక్తి కోసం, యుక్తి కోసం. బిడ్డారా, మెల్లగా పద్యం చదువుతాడు, నువ్వు వాడిని సంహరించేసి వచ్చావు. మహామంత్రి ప్రభు నేను గట్టిగా పట్టుకుంటాను, ప్రారంభించండి. జెండాపై కపిరా మహామంత్రి చివరిగా అందుకోండి, వీరత్వాన్ని పెంచండి. లేవరా, ప్రతాపమును చూపించరా, మీ తండ్రి గారికి రక్షణ కవచన మీలు నగరా. రే 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 ఏలుగు బంటి నోరేసుకొని లెక్కరా 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 అంటాడు. ఎక్కడ లెగిస్తాడు? ఏయ్, రండిరా, రండి, దమ్ముంటే. మీరు కడుపు కన్న తిట్టురా, గడ్డి తిట్టురా. మహారాజా! తినట్లేదురా? మీరు చూస్తూ ఉండండి, నేను వెళ్ళి వాడి తలని 1000 ముక్కలుగా నరికి వచ్చేది. దమ్ముంటే రాదే, చూసుకుందాము. రాయే. మహారాజా మహారాణి గారు పట్టుకుని దమ్ముంటే రావే రావే పోవే. మహామంత్రి ఆవేశపడకు. పడాలి, పడకపోతే మీ పరువు పోతుంది. మహారాణి గారు మరిద్దరం కలిసే వెళ్దాం, పదండి. దమ్ముంటే రండిరా. ఆ. ఏ, రాయే. రాణి, వద్దు, ఎందుకు చెప్తున్నాను ఆలోచించి. మహారాజా మీరు చేయలేని పని నేను చేసి చూపించుకొని వస్తాను. ఆ నగరాన్ని తీసుకురా, పోవా. అమ్మా మహారాజా మహారాణి గారు నేను ఇరుక్కుపోయాం. అమ్మా వీరత్వం సూరత్వం అంటే అగ్రెస్కి వెళ్ళాగా. ఇన్ని సంవత్సరాలుగా నేను వద్దు వద్దని ఎందుకన్నా అర్థమైందా? ఆ మొత్తం నడ్డంతా పాల్గొట్టాడుగా, అందుకే వద్దన్నాను. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. రోజా గారు, రాజమౌళి పర్ఫార్మెన్స్ బాగుంది. నరేష్ బాగా రెచ్చగొట్టావు, బాగుంది. థ్యాంక్ యూ రోజా గారు. నాగ్ బాబు సార్ చాలా బాగా చేసావు, బాగుంది భాస్కర్, గుడ్.